వైకుంఠవాసుని సాన్నిధ్యాన్ని కలిగించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. ప్రతి మాసంలో 2 చొప్పున సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినట్లయితే మరో 2 అదనంగా చేరుతాయి. ఈ ఏకాదశులన్నిటికీ ప్రత్యేకమైన పేర్లున్నాయి. చైత్రం నుండి ఫాల్గుణం వరకున్న 12 మాసాలలో వచ్చే ఏకాదశులన్నిటికీ వాటి విశిష్టతను బట్టి పేర్లను పెట్టారు మనవారు. అవి వరుసగా కామదైకాదశి, వరుధిన్యేకాదశి, మోహిన్యేకాదశి, అపరైకాదశి, నిర్జలైకాదశి, యోగిన్యేకాదశి, పద్మైకాదశి, కామికైకాదశి, పుత్రదైకాదశి, అజైకాదశి, వామనైకాదశి, ఇంద్రైకాదశి, పాశాంకుశైకాదశి, రమైకాదశి, ప్రబోధిన్యేకాదశి, ఉత్పత్త్యైకాదశి, మోక్షదైకాదశి, సకలైకాదశి, పుత్రదైకాదశి, షట్తిలైకాదశి, జయైకాదశి, విజయైకాదశి, అమలేఖ్యేకాదశి, పాపమోచిన్యేకాదశి. ఇక అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి సుభద్ర ఏకాదశి అని, బహుళపక్షంలో వచ్చే ఏకాదశికి కమల ఏకాదశి అని పేర్లు. ప్రతి ఏకాదశికి దేని ప్రత్యేకత దానికున్నా మార్గశిర మాసపు శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి మరింత విశిష్టమైంది. ధర్మ, అర్థ, కామ మోక్షాలని 4 పురుషార్థాలలో చివరిది, జీవులంతా కోరుకునేది మోక్షాన్ని. నిజానికి మొదటి 3 పురుషార్థాలను సక్రమంగా పాటించడం వలన చివరి పురుషార్థం సులభ సాధ్యమవుతుంది. అందువల్లనే మహాత్ములు అర్ధకామాల పట్ల జాగరూకులై ధర్మబద్ధంగా జీవించి మోక్షాన్ని పొందగలుగుతారు. మరి ఇటువంటి మోక్షాన్ని ప్రసాదించేది కాబట్టే మోక్షదైకాదశికి అంతటి ప్రాముఖ్యం. ఈ ఏకాదశులలో కొన్నిటికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనేకాదశి అని, తెలుగులో దీనినే తొలి ఏకాదశి అంటారు. భాద్రపద శుక్ల ఏకాదశికి పరివర్తనేకాదశి అని, మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని ఇలా ఇతర నామాలున్నాయి. పౌరాణిక గాథల్లో ఏకాదశి ఒక దేవత. విష్ణువు మురాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోయాడట. ఆ సమయంలో ఆయన శరీరం నుండి ఉద్భవించిన ఒక అందాల రాశి మురాసురునితో యుద్ధం చేసి ఆ రక్కసుని సంహరించిందని ఆ అందాల రాశికి దేవతలు ఏకాదశి అనే పేరు పెట్టారని ఒక గాథ. ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పేటప్పుడు రుక్మాంగదుని కథ తప్పక చెప్పదగింది. రుక్మాంగదుడు ఒక రాజు. అతనికి నందనవనం అనే మంచి పూల తోట ఉండేది. ఆ తోటలోని అపురూపమైన పరిమళభరితమైన పూలతోనే అతడు దేవుని పూజించేవాడు. ఒకసారి దేవేంద్రుని పూల తోటలో పువ్వులు కరువయ్యాయి. రుక్మాంగదుని తోటలోని పూలను తీసుకొని రమ్మని ఇంద్రుడు భటులను ఆజ్ఞాపించాడు. ఒక మానవుని అడగటమేమిటని రుక్మాంగదుని అడగకుండానే భటులు రుక్మాంగదుని తోటలోని పూలను దొంగతనంగా కోసి ఇంద్రుని కోసం తీసుకుని వెళ్లారు. రుక్మాంగదునికి దేవపూజకు పూలుండేవి కావు. ఇలా కొంతకాలం గడిచింది. వనపాలకులు ఎంత జాగ్రత్త పడినా దొంగలను పట్టుకోలేకపోయారు. జాబాలి అనే ఒక ఋషి రాజు తోటలో యోగాభ్యాసం చేసుకోవటాన్ని చూసి వనపాలకులు అతడే పూల దొంగ అయి ఉంటాడని అనుకున్నారు. అతనిని రాజు దగ్గరకు తీసుకొని పోయారు. రాజు విచారించి ఆ ఋషి గొప్పతనాన్ని గ్రహించి క్షమించమని కోరాడు. ఋషి దయతో ఇచ్చిన మూలికలను ఆయన సూచన మేరకు ఆ రాత్రి తోటలో వెలిగించాడు.
తెల్లవారుజామున యథాప్రకారం తోటలో ప్రవేశించిన ఇంద్రుని సేవకులు ఆ పొగ సోకటంతో భౌతిక రూపాలను పొంది వనపాలకులకు దొరికిపోయారు. వారి శక్తులు నశించటం వలన తిరిగి దేవలోకానికి వెళ్ళలేకపోయారు. అంతలో అక్కడకు ఒక చాకలి స్త్రీ వచ్చింది. ఆమె ఏకాదశి వ్రతాన్ని నియమంతో ఆచరించేది. ఆమె స్పృశించటంతో ఇంద్రుని సేవకులు తమ దివ్యత్వాన్ని పొంది తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఈ సంఘటనను చూసిన రుక్మాంగదుడు నాటి నుండి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించటం మొదలుపెట్టాడు. ఆ వ్రతాచరణ వలన గొప్ప శక్తివంతుడయ్యాడు. రుక్మాంగదుడు తన శక్తితో ఇంద్ర పదవిని పొందుతాడనే భయంతో ఇంద్రుడు మోహిని అనే సౌందర్య రాశిని రుక్మాంగదుని దగ్గరకు పంపాడు. రాజు ప్రతిష్టను చెడగొట్టమని ఆమెను ఆదేశించాడు. రాజు క్రమంగా మోహినికి వశుడై రాజ్యాన్ని కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయసాగాడు. కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం మానలేదు. రాజు తన మాటను జవదాటకూడదని మోహిని ముందుగానే రాజు నుండి మాట తీసుకుంది. ఒక ఏకాదశి నాడు రాజును ఉపవాసం మాని వ్రతభంగం చేయమని కోరింది. రాజు అందుకు అంగీకరించకపోవటంతో బదులుగా కన్న కొడుకును సంహరించమంది. రాజు కన్న కొడుకును సంహరించటానికి సిద్ధమయ్యాడు. కానీ ఏకాదశి వ్రతాన్ని భంగం చేయటానికి ఒప్పుకోలేదు. చివరకు కుమారుని శిరస్సును ఖండించటానికి కత్తి ఎత్తే సమయంలో విష్ణువు ప్రత్యక్షమై మోక్షాన్నిచ్చాడు. ఏకాదశి వ్రతం ఇంతటి మహత్తు గలది కాబట్టి ఒక చాకలి ఇంద్రుని భటులను తన స్పర్శతో తిరిగి వారి లోకానికి పంపగలిగింది. రుక్మాంగదుడు మోక్షాన్ని పొందగలిగాడు. భాగవతంలో ఏకాదశి వ్రత నిష్ఠాగరిష్ఠుడైన అంబరీషుని కథ వర్ణింపబడింది. దుర్వాసుని ఆగ్రహానికి గురైన అంబరీషుని విష్ణువు అనుగ్రహించాడు. తన సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాసుడు ముల్లోకాలు తిరిగి చివరకు ఏకాదశి వ్రతాచరణ వలన మహిమాన్వితుడైన అంబరీషునే శరణు వేడేటట్లు చేశాడు. ఉత్తరాయణం పుణ్యకాలమని హిందువుల విశ్వాసం. ఈ కాలంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈనాడు ముక్కోటి దేవతలు భూమికి దిగి వస్తారట. విష్ణాలయాల్లో ఈ పర్వాన్ని ఎంతో వైభవంగా జరుపుతారు. ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామునే ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించి దైవ దర్శనం చేసుకుంటారు. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఈ కాలంలో మరణించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారని విఘ్నులు చెబుతారు. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి చిహ్నంగా కూడా భావిస్తారు. అన్ని ఏకాదశుల వలనే ఈనాడు కూడా ఉపవాసంతో హరినామస్మరణతో కాలాన్ని గడపాలి. మరునాడు ద్వాదశి గడియలు దాటిపోకుండా పారణ చేయాలి. వ్రత నియమాలు ఇవే అయినా వైకుంఠ ద్వార ప్రవేశం ఈ ఏకాదశికి ప్రత్యేకం. శిష్టులు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసముంటారు. వ్రత నియమాలను పాటిస్తారు. సంవత్సరంలోని అన్ని ఏకాదశుల నాడు ఈ వ్రతాన్ని చేయలేని వారు కూడా ఈ ఒక్క ఏకాదశి నాడు నిష్ఠగా ఉంటారు. దీనిని బట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ఎంతటి ప్రాముఖ్యం వైశిష్ట్యం ఉందో స్పష్టమవుతున్నది. వైకుంఠ వాసుని సాన్నిధ్యాన్ని కలిగించే పర్వదినం వైకుంఠ ఏకాదశి.